హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా షర్మిల లాంటి చెల్లి ఎవరికి ఉండకూడదు అనేసి అనుకుంటూ ఉన్నారు. దానికి గతంలో సవా లక్ష కారణాలు ఉండొచ్చు. కానీ నిన్న ఒక మీటింగ్ పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి. ఎందుకంటే షర్మిల ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించండి. షర్మిల ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? టీడీపీకి కాదు, కూటమికి కాదు, బీజేపీకి కాదు. అవునా? అలాగని వైఎస్ఆర్‌సీపీకి కూడా కాదు. ఈవిడకి సంబంధించిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు శత్రువు కాంగ్రెస్ పార్టీకి? బీజేపీ. సెంట్రల్‌లో గొడవ పడుతుంది బీజేపీ తోటి. బీజేపీ గవర్నమెంట్‌ని ఎలాగైనా దించేసి గద్దెనెక్కాలని చూస్తుంది రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ. అటువంటప్పుడు షర్మిల ఏం చేయాలి? ఇలా అవకతవకలు జరిగినాయి. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంత పవర్ కొన్నది. దానికి అదానీ సంస్థలు ఇంత ఇచ్చాయి. లంచం అని చెప్తూ ఇంత లంచం ఇచ్చాయి అని చెప్తూ ఉన్నాయి. అటువంటప్పుడు నువ్వేం చేయాలి? ఆ! సెకీని ప్రశ్నించాలి. లేదంటే దానికి అదానీ ముడుపులు ఇచ్చాడు కాబట్టి అదానీ అనే వ్యక్తి మోడీకి చాలా చాలా క్లోజెస్ట్ పర్సన్ కాబట్టి నువ్వు మోడీని విమర్శించాలి. మోడీ నువ్వు ఏం పీకుతున్నావయ్యా? నీ గవర్నమెంట్‌లో అదానీ ఇన్ని ఘోరాలు చేస్తే దేశ ప్రతిష్టకు దెబ్బ తినే విధంగా, భంగం వాటిల్లే విధంగా యూఎస్ గవర్నమెంట్ కేసు పెట్టింది. దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యాచరణలు, ఫండింగ్స్ విషయంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. రేపొద్దున ఎవడైనా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే అదానీ లాంటి చీటర్‌ని, అదానీ లాంటి లాబింగ్ చేసి, అదానీ లాంటి ఒక వ్యక్తి ఎవడైతే షేర్ మార్కెట్స్‌ని మ్యానిపులేట్ చేశాడని అభియోగాలు పొందాడో అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు అని కదా అడగాలి. అంతేనా కాదా? నువ్వు అధికార పార్టీ నీది కాంగ్రెస్ అయినప్పుడు, నీ ప్రతిపక్షం అనేవాడు మోడీ అయినప్పుడు, నువ్వు మోడీ గురించి, బీజేపీ గురించి, ఇప్పుడు జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా లోకల్‌గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లాగుతున్నావు ప్రతి విషయంలో నువ్వు? నీ దగ్గర ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడనే ప్రూఫ్ ఉందా? చూపించు మాకు. నీ దగ్గర ఏమన్నా అధికారికమైనటువంటి ప్రకటన రాహుల్ గాంధీ చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. దాంట్లో ఇది ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని నీకు ఎవడైనా చెప్పాడా? చూపించు మాకు. ఏమీ లేకుండా గాలి కబుర్లు చెప్పుకుంటా గాలిగా ఎత్తుకుంటారు మీరు. గాలి కబుర్లు మాకెందుకు? విత్ ఎవిడెన్స్ కావాలండి మాకు షర్మిల గారు. అదానీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో ఉన్నాడని ఎఫ్ఐఆర్‌లో బుక్ అయిందా? ఎఫ్ఐఆర్‌లో నేమ్ ఉందా? తీసుకొచ్చి మా ముందు పెట్టు. తీసుకొచ్చి మా ముందు పెట్టమ్మా. అది చేయకుండా ఏదో గాలి వార్తలు తీసుకొచ్చి తొత్తొత్తు మెమ్మెమ్మే అంటే ఎట్లా కుదురుతది షర్మిల? నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నావా? లేదంటే నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డిని ప్రతిసారి తొక్కేయాలని చూస్తూ విఫలమవుతున్నటువంటి కూటమి గవర్నమెంట్ పక్షాన్ని తీసుకొని మాట్లాడుతున్నావా? ఆలోచించి ఎందుకు నువ్వు కూటమి పక్షాన్ని తీసుకుంటున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ యెల్లో మీడియాలో రిలీజ్ అవుతాయి. నువ్వు పెట్టే ప్రెస్ మీట్‌లన్నీ యెల్లో మీడియాలో టెలికాస్ట్ అవుతాయి. నువ్వు చేసే ప్రతి కామెంట్‌కి మీమ్స్ యెల్లో మీడియాలో రెడీ అవుతా ఉంటాయి. నువ్వు చేసే ప్రతి ఒక్కటి టీడీపీ గవర్నమెంట్‌కి దగ్గరగా ఉంటాయి. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అన్ని కాంగ్రెస్ అని ముసుకెందుకు కప్పుకున్నావు? తీసేసి నేను కూడా టీడీపీ అని చెప్పొచ్చు కదా! ఆ! తండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసు నీకు. అక్కడికెళ్ళి వాళ్ళ పంచం చేరావు దిక్కు లేకుండా. నీకు దిక్కు లేదు కాబట్టే కాంగ్రెస్‌లో చేరావు. అక్కడ కాంగ్రెస్‌కి సపోర్ట్ చేయకుండా, బీజేపీ చేసిన తప్పుకి బీజేపీని నిందించకుండా, అదానీకి, మోడీకున్న సంబంధాన్ని ప్రశ్నించకుండా, దేశ ప్రతిష్టను దిగజార్చుతున్న మోడీ, అదానీ అని నువ్వు మాట్లాడకుండా, ఇక్కడికొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఫ్రేమ్‌లో ఫిక్స్ చేసి, నువ్వు సొంత ప్రయోజనాలు పొందాలని చూస్తావేంటి? టీడీపీకి మారిపో మాకేంటి ప్రాబ్లమ్. కానీ ముసుగేసుకొని
నక్కతోలు కప్పుకున్న మేకలా తిరక్కు మా మధ్యలో. చాలా 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 చండాలంగా ఉంది. నీ ఆలోచనలు ఎంత భావదారిద్ర్యం కలిగి ఉంటాయంటే, నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కూడా అందుట్లో నాకేం షేర్ రాలేదు. ఎంత దబ్బు మనిషివమ్మా నువ్వు? అన్న లేదు, అమ్మ లేదు, ఎవ్వరు లేదు. నీ అవసరానికి నువ్వేమైనా చేసి నువ్వు వాడుకుంటావు తప్పించి ఎవ్వరికి దమ్మిడి ఉపయోగం లేదమ్మా నీ వల్ల. గతంలో నువ్వే మాట్లాడావు. నాకు ప్రభాస్‌కి అక్రమ సంబంధం కట్టినటువంటి ప్రోపగాండా చేస్తున్నది ఎన్‌బీకే టవర్స్ నుంచి, అది పోలీసులు మాకు చెప్పారు. నందమూరి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి ఇదంతా జరిగింది. దీన్ని చేయిస్తుంది సో కాల్డ్ ఇప్పుడు నువ్వు తొత్తులా మారినటువంటి చంద్రబాబు నాయుడని నీ మాటలో చెప్పిందే కదా నిన్న మీ అన్న మీ ఏసి చూయించింది. దానికి కూడా కౌంటర్ ఇవ్వకుండా, దానికి కూడా మాట్లాడకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ? అంత ప్రేమే ఉంటే మా అన్నయ్య గత 5 సంవత్సరాలలో అంత ప్రేమ లేకుండానే నీకు అంత కోట్ల ఆస్తులు రాసిచ్చాడా? ప్రజలు నిన్ను మామూలుగా కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు అసలు వినిపించకుండా చేస్తున్నావు నువ్వు. నువ్వు చేసే పనులు నీ ఒక్కదాని బెనిఫిట్ కోసం అనుకున్నావు. టోటల్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పరువు, ప్రతిష్టలు ఏమీ లేవు నీ దగ్గర. నువ్వు బీజేపీ పార్టీకి వ్యతిరేకివి. అది మాట్లాడకుండా ఇక్కడికొచ్చి జగన్మోహన్ మీద వ్యతిరేకం మాట్లాడుతుంటే అసలు నీకో విషయం తెలుసా? బీజేపీ కూటమి కదా! బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి కదా! అప్పుడు బీజేపీ చేసిన తప్పు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో సఖీ చేసినటువంటి తప్పు అని ఎవడైతే చెప్తూ ఉన్నాడో, అదానీ చేసిన తప్పు అని చెప్తున్నారో, అదానీ అనే వ్యక్తి మోడీకి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, ఆ కూటమికి కూడా క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు. సో, అదానీని నువ్వు నిందించాలన్నా, అదానీని నువ్వు తప్పు పట్టాలన్నా, అదానీ పైన కేసు పైన నువ్వు మాట్లాడాలన్నా, ఫస్ట్ నువ్వు పాయింట్ ఔట్ చేసి మాట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. నీ కూటమితో ఉన్నటువంటి బీజేపీ యొక్క ఫ్రెండ్ అదానీని కేసు పెట్టారు. ఏం పీకుతున్నావయ్యా నువ్వు నీ కూటమిలో? ఇటువంటి వాళ్ళతో కూటమిలో నువ్వు ఎంతుకున్నావని నువ్వు అడగాల్సింది ఆయన్ని. అంతేగాని తగుదునమ్మా అంటూ తోకూపుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద పడతావేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకు అగ్రిమెంట్ చేసుకున్నాడో తెలుసా? మీ చంద్రబాబు నాయుడు ఎంత అగ్రిమెంట్ చేసుకున్నాడో తెలుసా పవర్‌ని? జగన్మోహన్ రెడ్డి ₹2.49 పర్ యూనిట్ కొంటున్నాడు. అదే మీ చంద్రబాబు నాయుడు 2016, 15, 14, 13 నుంచే ₹4.50 దగ్గర నుంచి ₹6.90 దాకా కొన్నాడు. అది మాట్లాడు. బుర్ర తక్కువ దానిలాగా వచ్చి ఏది పడితే అది వాక్కు మీడియం ఉందమ్మా షర్మిల. కొంచెం రీసెర్చ్ చేసిరా. నేను చదువుకొని ప్రిపేర్ అయ్యొచ్చాను ఎగ్జామ్ రాయడానికి అన్నట్టు మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే నేను ప్రిపేర్ అయ్యొచ్చింది మర్చిపోతాను. 0 మార్కులు వేస్తాడు చంద్రబాబు నాయుడు. ఏంది ప్రిపేర్ అయ్యొచ్చేది? మేమేం ప్రిపేర్ అవుతున్నాం? డాక్యుమెంట్స్ చదువుకుంటున్నాం, వచ్చి మాట్లాడుతున్నాం. అయిపోతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? అందుట్లో తెలియట్లేదా నీకు? ఏదైతే పవర్ సెకీ నుంచి ఎవరెవరు కొన్నారు? ఎంత కొన్నారు? గత 2012 నుంచి చంద్రబాబు నాయుడు ₹4.90 కొన్నది కనిపించట్లేదా నీకు? అసలు ₹2.49 కొన్న జగన్మోహన్ రెడ్డికే 1725 కోట్లు లంచం ఇస్తే ₹4.95 కొన్న చంద్రబాబు నాయుడుకి ఎంత రావాలి? అది కదా నువ్వు అడగాల్సింది. అది అడగవు. మనకంత అసలు నాలెడ్జ్ బెబ్బే. జీరో నాలెడ్జ్. మళ్ళీ ఏమన్నా అంటే నిన్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమ్మో! ఊరుకోడు కదా! ప్రజల విజ్ఞతతో ఆలోచించండి. షర్మిల చెప్పేయి పచ్చాబద్దాలు. అందుట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు. కేవలం టీడీపీకి ఆవిడ సపోర్ట్ చేస్తూ మాట్లాడటానికే వస్తది. ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైనా నిందబడినప్పుడే వస్తది కానీ ప్రజల సమస్యల గురించి కానీ, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, కాంగ్రెస్ తరపున ఒక్కసారి కూడా మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టదు ఆవిడంతే. అన్నకి ఏ విధంగా అన్యాయం చేయాలి? అన్న పోతే ఆ సీట్‌లోకి నేనే రావాలి. వైఎస్ఆర్‌సీపీ పార్టీని నేను పగ్గాలు తీసుకొని నేను ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి కావాలి. లేదంటే తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలని పగటి కళ్ళకంటూ తిరుగుతున్నటువంటి ఒక పిట్టల దొర లాంటి క్యారెక్టరు షర్మిల గారిది. ఆడపిట్టల దొర. సో, ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి. వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడానికి అనునిత్యం మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. Thank you for watching this video. I'm Murali signing off. Thank you so much.